ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రైనీ సీజన్ కాబట్టి ఆ టెంపుల్ మొత్తం మునిగిపోతుంది. దేవత కూడా మునిగిపోతుంది. పర్మిషన్ అయితే లేదంట. ఏడుపాయల వనదుర్గ భవానీ టెంపుల్, అది ఎక్కడో కాదండి, మన మెదక్ దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రైనీ సీజన్ కాబట్టి ఆ టెంపుల్ మొత్తం మునిగిపోతుంది. దేవత కూడా మునిగిపోతుంది. అక్కడ నుంచి దేవతను తీసుకొచ్చి గోపురంలో పెట్టి ఆ వాటర్ వెళ్ళే వరకు పూజిస్తారు. ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటాం, ఎందుకంటే ఇట్లా వర్షాలు పడ్డప్పుడు మాత్రమే ఆ టెంపుల్ మునుగుతుంది. నార్మల్ టైంలో ఎప్పుడు కూడా మునగదు. టెంపుల్ దగ్గర దాకా వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే టెంపుల్ మొత్తం వాటర్లో మునిగిపోయిందని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. దానికోసమే టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. వర్షం పడుతుంది హైదరాబాద్లో. న్యూస్లో ఏం చూస్తుందంటే ప్రజెంట్ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఎవరు బయటికి రాకూడదని ఉంది. కానీ మనం అయినాం కదా, వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం వెళ్ళేది హైదరాబాద్ కాదు, మెదక్ కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయి ఆ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. ఓకేనా, లెట్స్ గో. మన రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు నేను రైడ్ చేస్తున్నా. చందు చందు అయితే రైడ్ చేస్తుండు. నువ్వు రిలాక్స్గా, నేను నడుపుతా, నువ్వు కూర్చో. గీడికే 70 కిలోమీటర్లు ఎంతసేపు వెళ్ళిపోతాం అన్నట్టు అంటుండు. ఓకే, వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు మామూలుగా ఉండదు, రచ్చే. మనం ఊతపోదాం, రచ్చే. ఇక టాప్ బాక్స్కి మంచి వరకు కూర్చోవచ్చు మనమైతే. ముందు ఆప్షన్ లేకుండా ఇప్పుడు వచ్చింది మంచిగా కంఫర్ట్గా ఏ టెన్షన్ లేకుండా టాప్ బాక్స్ కొరికి కూర్చోవచ్చు మంచిగా. ఇంతసేపు వర్షం పడేది, ఇప్పుడైతే ఎండ కొడుతుంది. ఈరోజు వర్షం లేదు ఇంకా. ఇగో మన గొప్ప రోడ్లు, ఇంద్రేశం రోడ్లు, ఇవన్నీ గుద్దాలు ఉండేవి రోడ్లు, మామూలుగా ఉండేవి. ఇక చూడు, ఇగో ఇటు సైడ్ ఇదొక స్విమ్మింగ్ పూల్, ఇగో ఇదొక స్విమ్మింగ్ పూల్. మొత్తం స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి రోడ్ల. స్విమ్మింగ్ పూల్, సెల్లార్లు సూపర్ ఉంటుంది తెలుసా. ఇగో మన బండి కండిషన్కి కరెక్ట్ రోడ్, ఆఫ్ రోడ్ బండి కదా, ఆఫ్ రోడ్ వేయించిండి ఇక్కడ మొత్తం. అదే అంటున్నా, ఇటు ఉంటున్నా ఆఫ్ రోడ్ వేసిలు. ఉద్దాలు ఉంది రోడ్డు. అమ్మ మామూలుగా లేదు రోడ్ అయితే. ఇంకో 2 రోజులు వర్షం పడితే రోడ్డు కట్టలేదు. సూపర్ రోడ్. అదే 2 రోజులు వర్షం పడితే రోడ్డే కట్టేది. ఇంకా రోడ్ వేసి ఉంటుంది, వెతుక్కోవాలి రోడ్ ఇక్కడ. అంతే, ఫుల్ వర్షాలు పడితే ఇక రోడ్ కనిపించదు, మొత్తం నీళ్ళలో పడుతుంటావు. ఈత నేర్చుకోవచ్చు, లేదంటే బోట్ తెచ్చుకుందాం. చందు మనం బోట్ తెచ్చుకొని బోట్లో తిరుగుదాం ఇప్పటి నుంచి. వద్దు, మనకు బోటే బెటర్. అంబులెన్స్ కూడా ఎంత ఇబ్బందిగా పోతుంది చూడ, ఊక్కుంటా. అంబులెన్స్ దాంట్లో కూడా పేషెంట్ ఉంటే మాత్రం చచ్చిపోతారు, అట్లా తీసుకొస్తారు ఇక ఈ రోడ్లకి. ఇక్కడు సూపర్ బ్రో. అది కాదు అంబులెన్స్ చూడు, రింగ్ రోడ్ ఫ్లైఓవర్ దగ్గరికి, రింగ్ రోడ్ కాడికించి కరెక్ట్ ఇంద్రేశం అవతల వరకు. అసలు మామూలుగా ఉండదు రోడ్డు మనది. సూపర్ రోడ్, అసలు వేరే లెవెల్ ఉంటుంది రోడ్డు. ఈసారి ఎవరన్నా వచ్చి అని అడగాలి, మామూలుగా ఉండదు ఒక్కొక్క తెంగులు. ఈ రోడ్ల వీడియో చూపెట్టాలి వాళ్ళకి. ఇక చూడు సూపర్ ఉండే. అప్పుడు నేను రోడ్ ట్యాక్స్ కడుతున్నా, బేసిక్గా నేను రోడ్ ట్యాక్స్ కడుతున్నా గవర్నమెంట్కి. రోడ్ ఏది రోడ్ ట్యాక్స్ కడుతున్నా కానీ రోడ్ ఉండదు. చందు, లడాక్ పోకముందే నీకు లడాక్ ఎక్స్పీరియన్స్ చూసినా అట్లుంటుంది. అదే అంటున్నా, అంటే నీకు లడాక్ పోనీకే ముందు ప్రాక్టీస్ మ్యాచ్ ఇది. ఈ రోడ్లలో నువ్వు ప్రాక్టీస్ చేసి తర్వాత లడాక్కి పోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోను. ఓకే, అంటారు కదా ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. అదే అనమాట. అట్లా నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ చేయి, పర్ఫెక్ట్ అవుతావు, లడాక్కి వెళ్ళిపోదాం మన ఇద్దరం. 2 మంది సూపర్ బ్రో. ఈ స్విమ్మింగ్ పూల్ అయితే మామూలుగా లేదు. రామేశ్వరం, అది రామేశ్వరంలో అటు ఇటు 2 వాటర్ కలుస్తుంది. అదే సేమ్ ధనుష్కోడి అదిరిపోయింది. రోడ్లో మొత్తం నిండిపోయినాయి. మొత్తం పొలం పోయింది, ఇటుకల బట్టి పోయింది, అన్ని పోయినాయి, అన్ని నిండిపోయినాయి. చేపలు కూడా పడుతున్నారు ఆడనికైతే. అరే ఇంత పెద్ద యాడ్లు వేసుకొని ఇక మీకు జాగుంది కానీ రోడ్లు వేయనిక జాగలేదురా మీకు గవర్నమెంట్కి. ఈ యాడ్ పర్మిషన్ ఇచ్చేది కదా, పైసలు తీసి రోడ్ వేయచ్చుగా. థ్యాంక్ యూ ఇంద్రేశం గ్రామ పంచాయతీ. సూపర్ ఉంది రోడ్ ఇంద్రేశంది. మన వెనక గ్రీనరీ అయితే అదిరిపోయింది, పంట పొలాలు. అటు సైడ్ బ్యాక్ సైడ్
ఉన్నాయి. ఇటు సైడ్ కూడా సూపర్ ఉంది. వరి ఇక్కడేమో పత్తి. 2 సైడ్స్ ఉంది. వర్షం పడితే ఇంకా సూపర్ ఉంటుంది. నీదే ఫోన్. అంజనా హాయ్. అంజనా ఉన్నారు. స్లోగా వెళ్ళాలి మనం. బాయ్ నమస్తే అంజీ బాయ్. అరే బుడ్డగా భలే ఉన్నాయి ఒక్కొక్కటి. యూనిక్ గేమర్ కాక డైలాగ్ గుర్తొస్తుంది. ఈరోజు నర్సాపూర్ ఫారెస్ట్ అని ఒక్క పులిగా రావాలి మాకు. మన ఇద్దరం ఉన్నాక అవి రావంటావా? అంతేగా. చందు రైడర్ మలిపినట్టు పండబెట్టి మలుపుతున్నాడు. చందుకు అర్థం కాదు ఏంటంటే నెత్తికి హెల్మెట్ ఉంది, నాకు ముట్ట లేదు. కింద పడితే నెత్తి వాళ్తుంది, ఏం లేదు. చలో ఏడుపాయలు టర్నింగ్ అయితే వచ్చేసినాం. ఈడ పెద్ద కమాన్ పెడితే బాగుంటుంది కదా చందు. ఇది యాక్చువల్గా కొత్త రోడ్. ఇది ఒకప్పుడేమో మెదక్ రోడ్లో వెళ్ళి అట్లా తిరిగి రావాలి. అది లాంగ్. అది కాదు, ఇది కాదు, అది అటు సైడ్. అది ఒకప్పుడు అది వేరు, ఇది వేరు. ఇప్పుడు షార్ట్ కట్ వేసేసి రోడ్. ఇగో గుడి కంటే ముందే ఫస్ట్ ఇగో బ్యాక్ సైడ్ మనకు గుడి కలిగింది. ఏం గుడి అది? వెంకటేశ్వర గుడి ఏదో ఉంటుంది ఆ గుడి పేరు. అదే మీరు అనుకున్నదే వైన్స్ ఫస్ట్ వస్తుంది, తర్వాత గుడి వస్తుంది. జుట్టు మొత్తం హెల్మెట్ లేక ఇట్లా అయిపోయింది. యాక్చువల్గా మొక్కు, అందుకే ఇట్లుంది. తిట్టుకోవద్దు ఎవరు. అబ్బబ్బబ్బబ్బ వాటర్ చూడు ఒక్కసారి. ఇక ఎట్లా పోతున్నాయి చూడండి వాటరు, మామూలుగా లేవు. ఇప్పుడు మనం కొంచెం అయినాక డ్రోన్ కూడా ఫ్లై చేద్దాం. మన దగ్గర డ్రోన్ కూడా ఉంది. వాటర్ అయితే మామూలుగా పోవట్లేదు. అగో దాని కిందికి డ్రోన్ తీసుకొని ఇట్లా లేపుదాం. తర్వాత డ్రోన్ రాకపోతే ఇదే ఎఫ్పీ దాని కిందకి బాగుంది వ్యూ అయితే. వద్దాం మళ్ళీ ఇక్కడికి. ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత వద్దాం. మంచిగా ఏడుపాయల్లో కూడా మంచిగా 4-5 వచ్చి కారా చికెన్ వండిపించుకొని, మటన్ వండిపించుకొని మంచిగా కూర్చొని తలిగించిపోవాలి. కానీ ఒకప్పుడు ఇగో ఇక్కడ సైడ్ మొత్తం అదే ఉంటుండే. అంటే ఫుడ్ వండుకొని తినడానికి ముందు కూడా ఉంటుంది. ఒకప్పుడు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి. నేను చిన్న ఉన్నప్పుడు అయితే మస్తు ఉంటుండే ఇక్కడ లొకేషన్ అంతా. ఇదంతా చెట్లే ఉంటుండే మేము చిన్న ఉన్నప్పుడు. ఇక్కడ మొత్తం కూర్చొని తింటుండే. ఇప్పుడు ఏమో మొత్తం షాపులు పడ్డాయి. స్ట్రైట్ టెంపుల్ కాడికి వెళ్తాం. స్ట్రైట్ వెళ్తే టెంపుల్ కాడికి వెళ్తాం. అందరూ ఫ్లోటింగ్ ఉందని వచ్చి ఉంటున్నారు టెంపుల్కి. క్రౌడ్ గట్టిగా ఉందిగా. ఆ గోపురంలో పెడతారు దేవతను తీసుకొచ్చి. క్రౌడ్ అయితే బాగానే ఉంది. జై భవాని. హెల్మెట్ పెట్టుకోలే కదా, జుట్టు మొత్తం ఆగమాగం అయిపోయింది. అది ఏం చందు సెటప్ అంతా వేసుకుంటుండు పాపం. హెల్మెట్ లాగేసుకుంటుండు, తీసేసిండు, హ్యాండ్ గ్లౌజులు పెట్టేసిండు. లాగేయి లాగ పెట్టరా, కింద పడిపోయింది. ప్రజెంట్ అయితే గుడి క్లోజ్ ఉంది. దీంట్లోనే దేవతను పెడతారు మనం దర్శనం చేసుకోవడానికి. క్రౌడ్ ఎక్కువ ఉంది. కొద్దిసేపు అయినాక మనం దర్శనం చేసుకుందాం మళ్ళీ. టెంపుల్ మామూలుగా మునిగలేదుగా. ఏడమైనా మన దోస్తాను మన ఎంబడి ఉంటుంది. ఇక మన మై కూడా వచ్చిండు. ఏమై బండి వేసుకొని వచ్చిలే? ఎంతమంది వచ్చారు? ఇంకిద్దరు బొమ్మలు కొంటలా? మనోళ్ళేనా? అయిపోయి మనోళ్ళే. చందు ఎట్లుంది? వేరే లెవెల్ ఉంది. డ్రోన్ ఫ్లై చేయడానికి చూద్దాం. ఎందుకంటే ఇంతమంది క్రౌడ్ ఉన్నారు. ఫస్ట్ డ్రోన్ ఫ్లై చేయడానికి అడగాలినేమో. మళ్ళీ ఒకసారి కనుక్కొని డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. ఓకే, దాంట్లో కనుక్కుంటాం. ప్రజెంట్ అయితే మనకు డ్రోన్ ఫ్లై చేయడానికి అయితే పర్మిషన్ ఇస్తలేరు. కాకపోతే మన
తెలిసిన వాళ్ళ త్రూ మాట్లాడుతున్నాము. అంటే తెలిసిన వాళ్ళ త్రూ అంటే ఎవరో చెప్పదు కానీ మాట్లాడుతున్నాము. ఫోన్ అయితే తీసుకొని వెళ్ళి మాట్లాడి ఇచ్చిన, ఇంకైతే వస్తలే. ఒకవేళ పర్మిషన్ ఇస్తే మాత్రం ఫ్లై చేద్దాం. ఓకే, మొత్తం డ్రోన్ ఫ్లై చేయడానికి పర్మిషన్ అయితే తీసుకొచ్చిన అడ్డి చేసి చేస్తున్నాం సార్. అదే పర్మిషన్ అయితే తీసుకొచ్చినాం, ఫ్లై చేద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. డ్రోన్కి వెళ్ళిపోదాం. షార్ట్ బండి మీద ఒక్కడే వస్తాడంట. అదన్న ట్యానిక్ చేసి 52 సంవత్సరాలు అంటే ఆయనకి. అది ఆయన డిపార్ట్మెంట్ అంట సార్. ఇంతసేపు ఉన్నాయి ఆయన బాగా రైడింగ్ చేస్తుండే. మేము చూడు చందు ఫుల్ బ్యాటరీ ఒకటి వేసేసాయి, చిప్ ఫార్మేట్ చేసేద్దాం. మధ్యలో ఫుల్ ఉంటుంది. గాల్లోకి ఎగిరింది, గాల్లోకి పంపిస్తున్నాడు ఈయన. ఎవరంటే ఈయనడే వినయన్న. చాలాసేపు మాట్లాడిన తర్వాత పర్మిషన్ వచ్చింది మన డ్రోన్ పైకి. లెట్స్ గో, వెళ్ళిపోదాం. సరే ఒకసారి ఫస్ట్ షార్ట్ ఎట్లుంది, ఇలా ఉంది ప్రజెంట్ అయితే. మొత్తానికి డ్రోన్ షాట్స్ అయితే తీసినాం పర్మిషన్ తీసుకొని. చాలా బాగా వచ్చినాయి డ్రోన్ షాట్స్. మీకు విజువల్గా కనిపిస్తాయి. అది నా ఈ వాయిస్ తర్వాత ఇస్తానా ముందే ఇస్తాను నాకు కూడా తెలియదు, కానీ మొత్తం విజువల్స్ అయితే సూపర్ వచ్చినాయి. నేను వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను. దర్శనం దగ్గర కెమెరా అయితే వాడను, వెళ్ళి చేసుకొని వచ్చేస్తా. మనకి దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం చేసుకొని వచ్చేసిన. ముందుకి డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. చలో చందు, డ్యామ్ దగ్గరికి వెళ్దాం. మనం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం యాక్చువల్గా డ్యామ్ దగ్గర అయితే గేట్లు అయితే క్లోజ్ చేసి వెళ్ళిపోనీయకుండా. అయ్యో, మనం అక్కడ నుంచి చేసుకుందాం డ్రోన్ షాట్. చెయ్యలేము, పర్మిషన్ అయితే లేదంట. అక్కడ బ్రిడ్జ్ మీద తీసుకుందాం మనం. అక్కడ వాటర్ అయితే ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది, అందుకే క్లోజ్ చేసినట్టున్నారు. ఎందుకంటే మనలో గురించి తెలుసుగా, ఆ నీళ్ళల్లో దుంకి ఈత కొట్టే రకం, అందుకే క్లోజ్ చేసి పడేసి. అంటే ఈదుకుంటా గుడి దగ్గర ఉంటారు పోయి. మనకైతే అక్కడ ఓనికే లేదు డ్యామ్ దగ్గరికి అయితే. మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. ఎక్కడ చూడవచ్చు ఇక వాటర్ ఫ్లోటింగ్. చిన్న చిన్నది కొట్టరా, ఈత కొట్టు. దిగితే కొట్టుకపోవడమే. మాంజీరా నది ప్రవహిస్తుంది, అలుపెరగని మాంజీరా నది. అటు నుంచి ఇటు ఫ్లోటింగ్ అవుతున్నాయి. 2-3 బ్రిడ్జ్లు ఉన్నాయి మనకి.
యాక్చువల్గా వేరే వాళ్ళు కలిసిలు డ్రోన్ ఎగరేస్తుంటే వేరే వాళ్ళు కలిసి మన వెనక కనిపిస్తుంది కదా కలిసి బాగుందన్న ఇవన్నీ చేసినాం కానీ లోపల కూడా ఏమన్నా ఒకటి లోపల కడుపులో ఏమన్నా వేసుకోవాలి ఫస్ట్ డ్రోన్ షాట్లు ఇవన్నీ వేసేసినాం కానీ కడుపులో ఏమన్నా వేస్తే శాంతి ఇస్తుంది ఫస్ట్ టైం 3 అయిపోతుంది ఆల్రెడీ 3 అయిపోతుంది ఇందాక ఎవరో కలిసిలు మాకు డ్రోన్ ఏడుంది అంటే పైన ఉందని చెప్పినాక వాళ్ళు ఏమంటారు అన్న బండ్లో కూడా కదా ఎంకే కదా నేను ఎవరిని గుర్తుపట్టా వాళ్ళు భలే గుర్తుపడతారు మనని ఖచ్చితంగా నేనైతే గుర్తుపట్టలే వాళ్ళైతే గుర్తుపట్టిలంట మళ్ళీ నాన్న నన్ను ఎట్లా గుర్తుపట్టినామన్నా అంటే వాళ్ళ బాబాయ్ గుర్తుపట్టినంట వాళ్ళ బాబాయ్ ఇంకా ఏజ్ పర్సన్ ఆయన నేనేడ చూసి నన్నేడ చూసిండు ఆయన ఎట్లా గుర్తుపెట్టుకున్నా నాకు కూడా తెలియదు ఆయన నా ఫోటోగ్రఫీ పేరు కూడా చెప్తుండే ఎంకే కదా అన్న బండ్లో కూడా ప్రజెంట్ అయితే నర్సాపూర్లో తిన్నీకే తాగినాం తిని కాదు రిటర్న్ వెళ్తున్నాం తినేసి వెళ్ళిపోతాం ఇంటికి యాక్చువల్గా హెల్మెట్ లేక నా హెయిర్ అంతా రచ్చ అయిపోయింది మొత్తం చందు రిలాక్స్ అవుతున్నాయి అంటారు నువ్వు చందు తెలిసింది ఒకటే రోటీ తింటాడు రోటీలనే బతికేస్తాడు మనకేమో బిర్యానీ లేని ముద్ద దిగదు మొత్తం ఇగో కూర్చొని మెనుకాడు ఉంది కదా మొత్తం మెనుకాడు మొత్తం తిరిగేసినాం కానీ బిర్యానీ చెప్తాం అది నువ్వు మెనుకాడు చూసిన ఎందుకో నాకు అర్థం కాదు ఏం చందు వెనుకాడ మొత్తం తిరిగేస్తాం ఎప్పుడు చూసినా బిర్యానీ చెప్తాం ఈసారి కూడా యాజ్ యూజువల్ బిర్యానీ చెప్పినాం బగ్గ తిని ఇంటికి పోదాం ఓకే రైడ్ చేయడం అంటే బైక్ వేసుకొని తిరగడం కాదు ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేయాలి వర్షం పడుతుంటే ప్రశాంతంగా ఉంటుంది నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే ఇంకో తీసుకున్నా ఇట్లా కాదా సోలో షాట్లు తీయమన్నా మర్చిపోయినా సోలో షాట్లు తీయమన్నా మర్చిపోయినా బాబా ఏం సమ్మగా ఉందప్ప క్లైమేట్ సట్ల గాలి వెదర్ అంతా వర్షం మొదలుతో చుట్టుముట్టు ఫారెస్ట్ పీక్స్ అసలు ఆడ కార్కి ముసుగేసిండు పడదలు కప్పిండు ఆడ కార్కి ఆడ ఫారెస్ట్ పక్కన ఆపి ఇగో ఇదే నేను చెప్పినా ఇగో నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ నడుచుకొని వాళ్ళే ఎవరు దానికి ఎక్కువ లవర్సే పోతారు మనం స్ట్రైట్ వచ్చి అటు వెళ్ళిపోతే హైదరాబాద్ వెళ్ళిపోతాం ఇటు పోతే పలుగుపోచమ్మ టెంపుల్కి వెళ్తాం జిన్నారం నాగారం ఆ రేంజ్లోకి వెళ్ళిపోతాం మొత్తానికి నర్సాపూర్ నుంచి పలుగుపోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాం మనం ఏం ఆగము జస్ట్ ఈ టెంపుల్ చూసుకుంటూ వెళ్ళిపోతాము బాగుంటుంది టెంపుల్ ఒకరోజు ఈ టెంపుల్ లాగ్ చేస్తాం పలుగుపోచమ్మ దగ్గర ఉందంగా ఇడైతే ఇక కింద వాటర్ అయితే గట్టిగా పోతున్నాయి దాంట్లో కింద మనం పోవాలి ఇప్పుడు చూడొచ్చు వాటర్ ఎట్లా పోతున్నాయి పలుగుపోచమ్మ ఇది నిండి వాటర్ అన్నీ ఇట్లా వెళ్ళిపోతున్నాయి చందు 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 అరే నువ్వు పోతే నేను ఎట్లా రావాలరా ఇటు బండి వేసుకుని వెళ్ళిపోతుండే నేను ఎట్లా పోవాలరా రే నా కోసం అటు ఇటు తిరుగుతున్నాడు దా దా మొత్తానికి అయితే ఇంటికి రీచ్ అయినాం మధ్యలో వర్షం కూడా పడ్డది ఇక రెయిన్ కోట్ కూడా వేసుకున్నా చాలా అంటే చాలా పడ్డది ఇప్పుడు కూడా ఫుల్ పడుతుంది వర్షం ప్రజెంట్ ఈ వీడియో ఎట్లుందో చూసి మీరే కామెంట్స్ చేయండి ఓకే మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్